అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ 22వ విడత రైతుల అకౌంట్‌లో డబ్బులనేవైతే పడుతున్నాయి. ఫిబ్రవరి 14న రోజే పీఎం కిసాన్ సంబంధించి ఇప్పటికే 21వ విడత డబ్బులు పడి దాదాపు 4 నెలలైతుందన్నమాట. ఈ రోజుతో చూసుకున్నట్టయితే మనం లెక్కలన్నీ కూడా చేసినాం. సో, మీకు పక్కా ప్రూఫ్‌తో చూపిస్తాను. 22వ విడత డబ్బులు ఏ రోజున పడుతున్నాయి. పీఎం కిసాన్ సంబంధించి నవంబర్‌లో 21వ విడత విడుదల చేస్తారన్నమాట. ఇది మన కోయంబత్తూరులోని తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఈ నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరిగింది. నిధులు విడుదల చేసిన వెంటనే అందరికీ కూడా తెలంగాణ రైతులకు కొంచెం 2, 3 రోజులలో అందరికీ కూడా అప్పుడు అకౌంట్‌లో క్రెడిట్ అయితే అయ్యాయి అన్నమాట. రూ. 2,000 సంబంధించి. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే అట్లా క్రెడిట్ అవ్వవు. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నా సరే మీకు అకౌంట్‌లో రూ. 2,000 అనేవైతే పడవన్నమాట. మరి ఏం చేసుకోవాలి? మళ్ళేం తలకాయ నొప్పి పెట్టిర్రనైతే అనుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా డబ్బులు పడాలనుకున్న వారందరూ కూడా ఒకవేళ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసిన వెంటనే ఎకరాకు రూ. 6,000 కూడా పడవన్నమాట. ఎందుకు పడవు అనే వివరాలకు సంబంధించి అయితే ఇప్పుడు మీకు ఇస్తాను. అలాగే పీఎం కిసాన్ సంబంధించి అఫీషియల్ తేదీ కూడా రిలీజ్ చేసినట్లు సమాచారం. పూర్తి వరకు అయితే చూసినట్లయితేనే నిధులకు సంబంధించి ఏ రాష్ట్రాల నుంచి నిధులు విడుదల చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు గురించడం జరుగుతుందన్నమాట. సో, మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటో తెలుసా? మీ యొక్క సమయం ఒక గంట సేపు ఈ మీ సేవా సెంటర్‌లో కానివ్వచ్చు, రైతు వేదికలో గడపాలన్నమాట. అక్కడికి వెళ్ళి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోండి. అప్లికేషన్ పూర్తి చేసుకున్న తర్వాత ఒక రైతులకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు కార్డు అనేది కూడా రూపొందించడం అనేది జరిగింది. ఇప్పుడు మనందరికీ ఆధార్ కార్డు ఎలాగనో రైతులకు అలాగే ప్రత్యేక గుర్తింపు కార్డు రూపొందించడం అనేది జరిగిందన్నమాట. ఆ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఉన్న వారికే పీఎం కిసాన్ రైతుల అకౌంట్‌లో పడతాయన్నమాట. 22వ విడత పొందుతున్న మీరందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా? చేసుకునే ఉంటారు. అలాగే ఈ ఫార్మర్ ఐడీ కార్డు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది చేసుకుంటేనే పడతాయి. ఒకవేళ మాకెందుకులే ఇప్పటికి చాలామంది అయితే ఏది మన యూరియాలలో ఫెర్టిలైజర్ షాపులలోనే ఆ ఓటీపీకి సంబంధించి అయితే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారన్నమాట. మళ్ళీ ఇది ఇక్కడి సమస్య అనేది అనుకోవచ్చు. ప్రతి ఒక్కరైతే పక్క పూర్తి చేసుకోవాలి. ఆ పూర్తి చేసుకున్న వారికే ఈ పీఎం కిసాన్ సంబంధించి 22వ విడత డబ్బులు అనేవైతే పడతాయి. అప్లికేషన్‌లో మీ నేమ్ అనేది ఉండాలి. ఉన్న వారికే రైతుల అకౌంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెలియజేయడం అనేది జరిగిందన్నమాట. అఫీషియల్ అనౌన్స్‌లో కూడా చూసుకున్నట్టయితే బడ్జెట్‌లో కూడా సమాచారాలు అయితే వచ్చినాయి. రూ. 10,000 పెంపు చేయలేదు. రూ. 6,000 పెంపు చేయడం అయితే జరిగింది. సో, ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మొదటిసారిగా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పీఎం కిసాన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి నేను మీ అందరికీ కూడా అందరికన్నా ముందుగా ఇన్ఫార్మ్ అయితే చేయడమే జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.